కొన్ని విషయాలు ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా ఇవి విషయాలు నమోదు చేయండి సార్, ఇవి సరిపోతాయా, ఇంకా ఇలా రాసేటే బాగుండే అని చారిత్రాత్మక నిర్ణయం కాబట్టి మనం అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి మీరు వచ్చి తగు సూచనలు ఇస్తారని మీతో నేను విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క చాలా ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తూ, అట్లాగే ఈరోజు అంటే సార్ చెప్పినట్టు తెలంగాణ స్టేట్లో ఇక్కడ లేని పరిస్థితిలో మనకు స్వామి ద్వారా ఈ రెండు ప్రాంతాలు కొత్తపల్లి పాతపల్లి గ్రామాలకు సంబంధించి బస్సును ఏర్పాటు చేయడం అనేది ముందుగా మేము స్వామికి అధ్యక్ష వర్గానికి స్వామికి ప్రధానంగా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మొదటి అడుగుగా అంటే ఈ గ్రామంలో స్వామి చాలా కాలంకి వెళ్ళి చేస్తున్నప్పటికీ మా మధ్యలో ఇది మొదటి అంశంగా, తర్వాత విద్యారంగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినందుకు కూడా స్వామికి ఈ రెండు గ్రామాలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, తప్పకుండా మీకు మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే అభివృద్ధిని కాన్షియన్సే ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం కాబట్టి అంటే ముక్తింపూర్ గ్రామం కూడా ఒకటి ఉన్నది. దాంతోపాటు మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలనే ఒక తపన కూడా ఇక్కడ ఉన్న కమిటీకి కావచ్చు, టీచర్లకు కావచ్చు ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగానే ఉండాలి. దీనికి సంబంధించి గ్రామ పెద్దల సహకారంతో యువజనులు, విద్యావంతులు, చదువుకోగలిగిన వాళ్ళు ఈ బస్సు విట్టిన సందర్భంగా అంటే ఒక అభివృద్ధిని కాంక్షించి పెట్టారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న మళ్ళీ నూతన సంవత్సరానికి కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ గ్యాదర్ కావాలంటే కొంతమందితోన అంటే హై స్కూల్ చైర్మన్, హై స్కూల్కే ప్రధానంగా వస్తారు, యూపీఎస్ స్కూలు హెడ్ మాస్టరు స్వామిని కలుపుకొని కొంతమందితో కమిటీ వేసి, అంటే వీళ్ళు కమిటీలో ఉంటారు, మిగతా గ్రామస్తులు స్కూల్ హెడ్ మాస్టర్లు ఇద్దరు కూడా ఆయా గ్రామాలను మనము ఒకసారి విజిట్ చేసి మీకు బస్సు ఉంది, ప్రైవేట్ వాళ్ళు ఎట్లయితే ముందుగా వచ్చి మా పాఠశాలలో చేరండి మంచిగా ఉంది అని చెప్తారో ఆ రకంగానే మన కన్వర్సింగ్ కూడా ఉంటే బాగుంటుంది. స్వామిని దానికి కూడా చైర్మన్గా ఉంచాలి, హెడ్ మాస్టర్లు ఉంటారు, ఆదర్శ గ్రామం వాళ్ళు ఉంటారు, గ్రామంలో బయట తిరిగే పని మనం పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి. బస్సు సౌకర్యం ఇచ్చింది కాబట్టి దాని ద్వారా మన పాఠశాల అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి విషయాలు మేము స్వాగతిస్తూ స్వామికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ కూడా ఆలోచన చేయాలని హెడ్ మాస్టర్కి సూచన చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అయితే మీరు ఈ వచ్చే విద్యా సంవత్సరానికి మనకు బిఫోర్గా జూన్ 1 టు జూన్ 12 వరకు మనకు బడిబాట అనే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఉపాధ్యాయ బృందము తర్వాత గ్రామస్తులతో బస్సులోనే మేము బడిబాట కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించి అనే విరుద్ధంగా బస్సులోనే బడిబాట నిర్వహించి ఈ సంవత్సరం మనం బైక్లో తిరిగినాం. ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా నమోదు శాతం పెంచడానికి మీరు అన్నట్టుగా దీనికి సపరేట్గా ఒక కమిటీ ఏర్పాటుకొని కూడా ఆలోచన చేసి మనం ముందుకెళ్తారని సూచిస్తున్నాను. ఇంకెవరైనా రావాలి స్వచ్ఛందంగా. సూర్యకాంత్ గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాధ్యత వహిస్తున్నటువంటి అధ్యక్ష వహిస్తున్నటువంటి కిషోర్ సార్ గారు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు తోటి ఉపాధ్యాయులు మరియు ప్రత్యేక అతిథి ఈరోజు శ్రీ శ్రీ ఆదిత్య బాలశ్రీ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ చరిత్రాత్మకమైనది నాకు తెలిసినంత వరకు అయితే ఈ తెలంగాణలో తొలి అడుగు అనుకుంటా. ఇది ఒక సన్యాసి ఏం చేయలేడు అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు డొనేషన్ చేయాలనే ఆలోచన వచ్చినందుకు స్వామి గారికి నేను మరొకసారి కూడా ఈరోజు బిజ్వార్ గ్రామం అంటేనే ఒక రాజకీయం
అరాచకం, వచ్చినటువంటి ఉపాధ్యాయులను వేధిస్తారనేది ఒక భ్రమ బయటిలో చాలా. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము పుల్మండి ఈ సార్ మా ఊర్లో హై స్కూల్ లేకపోతే ప్రైమరీ ఉండేదా. నేను 1 to 10th క్లాస్ మొత్తం పుల్మండి హై స్కూల్ చదివిన. 9 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్లు మేము సైకిల్ తొక్కుకొని పోయేటారు. సైకిల్ లేకపోతే మేము నడుచుకుంటూ పోయేటారు. అప్పుడు నాకు తెలిసి హుషాన్ అని డ్రైవర్. బస్సు కూడా సమయానికి వచ్చేటది కాదు. మేము లేటుగా ఇంటి నుంచి వచ్చే సమయంలో 2 నిమిషాలు కూడా బస్సు ఆపకపోయేది ఆయన. 2 నిమిషాలు సమయానికి బస్సు ఆలస్యమైనా మేము నడుచుకుంటూ పోయేది. మేము ఎందుకంటే చదువుకోవాలనే తపనతో ఆ రోజు మా తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా ఉంటుంది అనేది మాకు ప్రత్యేకంగా చూసినాం. కాబట్టి ఈరోజు బిజ్వార్ అంటే రాజకీయాలకు అతీతంగా పాఠశాల అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే పాఠశాల అనే విధంగా మన ఊరు గ్రామ పెద్దలందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి ఆ సంతోషం. మరి అదేవిధంగా ఈ యొక్క బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో అందరం కూడా మన గ్రామస్తులందరం కూడా సహకరించి, సార్ వాళ్ళ కూడా హెడ్ మాస్టర్ గారు కూడా సహకరించి ఇప్పుడు చెప్పినట్లు మరి ఇది పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఈ బస్సు అంతరాయం జరగకుండా ఈ ప్రారంభించినటువంటి స్వామి గారిది అనే కాకుండా మనది మన అందరిది అనే భావనతో మనమందరం కూడా ఈ బస్సు యజ్ఞాన్ని ఇది ఏదైతే స్వామి గారు ఆశించి ఈ స్టూడెంట్స్కు ఏ విధంగా అయితే ఉపయోగపడాలని నిర్ణయం తీసుకున్నారో ఆయన ఆశయాన్ని మన నిర్ణయంగా మనమే అని భావించి మనమందరం కూడా గ్రామస్తులు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు బడిబాట కార్యక్రమంలో కూడా ఇంకా విద్యార్థులను మరి అడ్మిషన్లు తీసుకురానికి కూడా సార్ మేము ఎప్పుడు కూడా చేసుకుంటూ ముగిస్తున్నాం. జై భారత్. థ్యాంక్ యూ సూర్యకాంత్ గారు. విద్యాభివృద్ధి ఎదగాలంటే ఖచ్చితంగా పాఠశాలకు సమాజం యొక్క సహకారం ఎంతైనా అవసరమవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ దిశలో మనం అందరం కూడా పయనిద్దామని భగవంతుని కృప వల్ల దిగ్విజయంగా నిరంతరంగా కొనసాగుతుందని ఆశిద్దాం. ఇంకెవరైనా సిద్ధుబాయ్. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అంబత్రాయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ గారికి కూడా ఈ గ్రామం తరఫున, యువజన తరఫున విప్లవాభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు బిజ్వార్లో ఇంతకుముందు మన మిత్రుడు సూర్యకాంత్ చెప్పిండు, గతంలో మనం పుల్మామిడి ఇక్కడ హై స్కూల్ లేనప్పుడు పుల్మామిడికి చాలా మంది పిల్లలు ఎంత స్ట్రగుల్ పడ్డారో అది మా యొక్క అంటే మేము కూడా చదువుకున్నాం పుల్మాడికి పోయి. ఆ లోటు తీర్చినందుకు మరొకసారి అభినందనలు తెలుపుతూ, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక విషయం నేను ఈ వేదిక తరఫున నా తరఫున నేను ఏం కోరుతున్నానంటే, బిజ్వార్ ప్రజానికానికి ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నా ఇలాంటి సహకారాలు మనకు చాలా వస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్ట్రెంత్ లేదు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే నేను చాలా గతంలో కంటే ఇప్పుడు స్ట్రెంత్ చాలా తగ్గింది. వాస్తవ విషయానికి వస్తే మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మంచి ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉన్న చాలా మంది చాలా చక్కగా పిల్లలకు చదువు చెప్తున్నారు. అక్కడి విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పటికి ఇప్పుడు ఏం జరిగిందంటే గతంలో ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ అయింది. ఇన్ని సౌకర్యాలు పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లల్ని ఇక్కడ ప్రైవేట్